సోనియా గాంధీ ఈ లంగ రాజకీయాలు తెలియక ఓకే అందరినీ గుడ్డిగా నమ్మి ఓకే కాంగ్రెస్ వాటిని ఒక సాఫ్ట్గా చేసేసింది. హార్డ్ ఇది పాలిటిక్స్ నుంచి సాఫ్ట్ చేసింది. అది కొడుకు పోనీ ఆమె యూపీఏ 1లను 2లను ఈయనను ప్రధానమంత్రి చేసింటే రాహుల్ గాంధీని ఆయనకి ఇమేజ్ వేరే ఉండేది. ఈయన పాలిటిక్స్ ఇంకా నేర్చుకుంటలేడు. ఇప్పుడు లోపల రక్తంలో లేనిది బయటకు వెళ్ళట్లు వస్తుంది. ఇంకొక విషయం కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS కూడా కాంగ్రెస్ మానసపుత్రిక. అది పూర్తిగా వేరే ఆలోచనతో ఏర్పడిన సంస్థ అయినా కాంగ్రెస్ లోని వ్యక్తుల సహాయ సహకారాలతో బలపడింది. ఏం బలపడలేదు, మనులేదు, మశానం లేదు. ఆర్య బాపనోళ్ళు పెట్టిన పార్టీ అది, ఒక సంస్థ అది. ఓకే, విద్వేషాలు నింపడానికి. ఇది ఇప్పుడు కాదు. RSS అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పెట్టిరో ఇంచుమించు గదే టైంలో కాంగ్రెస్ చూసి వీళ్ళు ఒకటి స్థాపించుకున్నారు. హిందూ మహాసభ అని పెట్టుకున్నారు. హిందూ మహాసభ తర్వాత అది ఇంకోటి ఏదో పెట్టుకున్నాడు, ఆయన పేరు ఏదో ఉండే వెస్ట్ బెంగాల్లో. సో శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ అని ఒకటి పెట్టుకున్నాడు. తర్వాత ఇక్కడ RSS అని ఇంకోటి పెట్టుకున్నాడు. ఎవడు వీడు అంతా ఆ యొక్క చిత్ప్లవన ఆర్య బ్రాహ్మణులు, తెల్లతోలున్న నార్త్ ఇండియాకి చెందిన బ్రాహ్మణులు. సో ఈ బ్రాహ్మణులు వాని పని, వాడు స్వతంత్రం రాకముందు ఇదే పని చేసిండు, స్వతంత్రం వచ్చినాక ఇదే పని చేసిండు. ఇవాళ పొద్దుగాలేస్తే చావా సినిమాలు, లేకపోతే పానిపట్టులు, లేకపోతే యొక్క ఏది శివాజీ సినిమాలు, ఈ ప్రాపగండ సినిమాలు ఎవడు తీస్తున్నాడు? అంత బాపనోడే. యొక్క కాశ్మీరీ ఫైల్స్ ఎవడు? అంత బాపనోళ్ళే, ఆర్య బాపనోళ్ళే. మంగల్ పాండేలు, తొంగల్ పాండేలు ఎవడు? బాపనోళ్ళే. ఝాన్సీ లక్ష్మీబాయి ఓతి బాపందే. కాబట్టి ఈ ప్రాపగండ ఇలా కొత్తగా వచ్చిందేం కాదు. ఇలా శివాజీ వాళ్ళ నాయన ఆయన అహ్మద్ నగర్ లో ఆయన ముస్లిం రాజు దగ్గర ఆయనకు మెషనరీ అంటే ఆర్మీని సప్లై చేసేటోడు. రెగ్యులర్ టైంలో వ్యవసాయం చేసేటోడు. యుద్ధ సమయంలో ఆర్మీగా పంపించిండు శివాజీ వాళ్ళ నాయన. ఓకే, శంభాజీ భోస్లే. సో శంభాజీ అనుకుంటా. సో ఆయన పంపించిన ఆయన ఏది ఇవాళ శివాజీ ముస్లింలకు వ్యతిరేకం అంటే అది హిందూ ముస్లిం అంటే ఆయన శివాజీ యొక్క సైన్యాధ్యక్షులే మోర్ దాన్ 50% ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, సో అంత సెక్యులర్ ఉన్నటువంటి ముస్లిం రాజుల కింద పనిచేసినటువంటి శివాజీ హిందువుల కోసం కొట్లాడిండు అంటే ఎవరి శివుల తామర పూలు పెడతావు? ఆయన సైన్యాధ్యక్షుడే ముస్లిం ఆయన అయితే. ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు కదా. బుందేల్ఖండ్ అనేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఒక చిన్న రాజ్యం. అప్పుడు మరాఠా సామ్రాజ్యం కింద ఉండేది అదంతా. మొత్తం దాదాపు ఎప్పుడైతే ఔరంగజేబు చచ్చిపోయిండో ఆ తర్వాత ఈ కన్ఫెడరసీగా ఏర్పడి ఒక హోల్కర్లు, తర్వాత ఈ మధ్యప్రదేశ్ లో వాడు గ్వాలియర్లు, గైక్వాడ్లు గుజరాత్ లో వీళ్ళందరూ కలిసి ఒక కన్ఫెడరసీ అంటే ఒక మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అన్నట్టు. ఇక్కడ ఒరిస్సా కటక్ నుంచి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దగ్గర అటక్ వరకు. సో అట్లా అంత పెద్ద సామ్రాజ్యాన్ని 1707 తర్వాత ఔరంగజేబు చచ్చిపోయినాక మళ్ళీ బ్రిటిష్ వాడు వచ్చి ఒక్కొక్క రాజ్యాన్ని గుంజుకునే దాకా మరాఠా సామ్రాజ్యం అనేది విస్తరించింది. ఓకే, ఏది పీష్వాల కాలంలో. ఓకే, ఏది పేష్వాలు పూనా ఒకనేమో రాయగఢకి వదిలేసిర్రు, ఇంకొన్నేమో ఏది శివాజీ యొక్క కొడుకులని ఔరంగజేబుతో చంపించింది శంభాజీని వీళ్ళే మళ్ళా. ఓకే, ఈ బాపన్ వల్లే. కాబట్టి వీడు నాటి నుంచి నేటి వరకు ద్రోహం చేస్తున్నాడు. ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేస్తున్నాడు. ఎట్లనే చేసేవాడు అధికారంలో ఉండాలి. అర్థమైందా? ఇక్కడ కేరళలో పరిపాలించింది వాళ్ళే, వడయార్లు, బ్రాహ్మణులే. తర్వాత ఆడ యొక్క పూనా కేంద్రంగా శివాజీ మహారాజుని చంపించింది ఇల్లే. ఓకే, ఆ యొక్క శివాజీ మహారాజుకి బొట్టు పెట్టింది ఇల్లే. సో ఇవాళ హిందూ ముస్లిం అనేది ఎవరికి చెప్తున్నారా? ఆయన బీసీకి శూద్రుడు అని చెప్పి ఆయనకు బొట్టు పెట్టింది, ఆయనకు రాజ్యం చేయొద్దు అన్నది, ఆయన యొక్క రెండవ భార్యతో ఆయన చంపించింది, శివాజీ కొడుకులను చంపించింది, మిగిలిన వాళ్ళని ఒకనికి రాయగఢ్లా ఇంకొని ఏదో ఉండే పేరు సతారాలా వదిలేసి వీడు ఈ పేష్వాలు చిత్ప్లవన ఆర్యబ్రాహ్మణులు పూనా కేంద్రంగా ప్రధానమంత్రి అని చెప్పుకునేటోడు ఇలా బాజీరావు మస్తాని తొక్కాతోలు అనేటోడు ఈ బాపనోడు పరిపాలించింది ఆర్యబ్రాహ్మణుడు. నాటి నుంచి నేటికి చేస్తుంటే ఇడ ఆర్ఎస్ఎస్ స్థాపించింది వాళ్ళైతే ఇడ కాంగ్రెస్ ఏం చేసిందిరా? RSS కి కాంగ్రెస్ స్వతంత్రం రాకముందు ఒకసారి బ్యాన్ చేశారు RSS ని. బ్రిటిష్ వాడు స్వతంత్రం వచ్చినాక 3 సార్లు బ్యాన్ చేశారు. ఇక బ్యాన్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని చేస్తున్నారు అని చెప్పి వాడు సొంతంగా ఆఫీస్ పెట్టుకోవాలి. నేటికి వాళ్ళకి ఆఫీసులు ఉండయి, ఒక నాగ్పూర్లో తప్ప. అర్థమైందా? ఆయుధాలు అవన్నీ అది ఒక కలెక్టివ్ ఉంటే ఇట్లా చర్యలు చేస్తారని చెప్పి వాళ్ళు పెట్టుకోరు. వాడు కుట్రలు చేస్తున్నాడు. నాటి నుంచి నేటి వరకు అట్లే ఉన్నాడు. ఎవడు పరిపాలన చేసినా, కాంగ్రెస్ చేసినా, ఇంకోటి చేసినా. ఇప్పుడు అమెరికాలో RSS బ్యాన్ చేస్తామంటే ఆడ కూడా అమెరికాలకు వచ్చి ట్రంప్ తోటి ఏదో ఒక డీల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు బాపనోళ్ళు దొంగలు ఉన్నారు, వాడి రక్తంలోనే ఉంది ఆర్య బ్రాహ్మణులు, దుర్మార్గులు, దుష్టులు. కాంగ్రెస్ ఏం చేస్తుంది దానికి?
అర్థమైందా? కాంగ్రెస్ చేసేది ఏం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు బీజేపీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ని ఏమన్నా చేద్దామంటే ఊరుకుందామా? వాడు వచ్చినప్పుడు వీడిని చంపుదాం, వీడు వచ్చినప్పుడు వాడిని చంపుదాం అంటే కరెక్ట్ అది కాదు. అది దట్స్ నాట్ ద వే హౌ ఇట్ ఈస్. ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకు విషయ పరిజ్ఞానం చేయాలి తప్ప ఈ యొక్క హింస చేస్తే చర్యలు తీసుకోవద్దంటలేడు. అది చట్టం పని తాను చేసుకోబోతుంది అంతవరకే. కానీ వాడు వీడిని బ్యాన్ చేసుడు, వీడిని బ్యాన్ చేసుడు, అది ఆయుధాలు పట్టుకోవడం, తీవ్రవాదం చేయడం అది కరెక్ట్ కాదు. ఎవడు చేసినా, ఏ మతం పేరు చెప్పి ఎవడు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది ఆయుధాలు పట్టుకుంటే. ఓకే, సో అయినా కాంగ్రెస్ లోని వ్యక్తుల సహాయ సహకారాలతో బలపడి ఏం లేదు. వాడు అట్లనే ఉన్నాడు, వాడి రక్తంలో అట్లున్నది ఆర్యబ్రాహ్మణుది. అది కాంగ్రెస్కి ఏ సంబంధం లేదు. గాంధీ మీదనే వీళ్ళు ఇదే ఆర్ఎస్ వాళ్ళు జెండాలు పట్టుకుని, నల్ల జెండాలు పట్టుకొని తిరిగారు. జాతిపిత గాంధీని ప్రపంచమంతా ఆయన విగ్రహాలు పెట్టుకున్న గాంధీనే చాలా ఇబ్బంది పెట్టి లాస్ట్కు చంపేశారు ఇదే ఆర్ఎస్ వాళ్ళు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడపాడైంది? సో ఈ దుర్మార్గులు నాటి నుంచి నేటి వరకు అట్లే ఉన్నారు. ఇప్పుడే ఇట్లున్నారని మీరు అనుకుంటే అంతకుముందు ప్రతి రాజుని ఇబ్బంది పెట్టుడే. పేరుకే రాజువాడు ఎవడైనా, ఏ క్షత్రియుడైనా పేరుకే రాజువాడు. ఎందుకంటే వీడెందుకు పరిపాలించలేదురా అంటే యుద్ధం చేస్తే వీడు చచ్చిపోవద్దు, చచ్చిపోతే క్షత్రియుడు చచ్చిపోవాలి. కానీ రాజ్యాంగంలో ఉంటే సంపద తేడు ఉంటుంది, వీడికి గుళ్ళే దాచిపెట్టుకుంటాడు. దరిద్రం చూడండి, సంపద వీడికి గుళ్ళే దాచిపెట్టుకుంటాడు. రాజు ఏమి డెసిషన్ చేయాలన్నా బాపనని అడగాలి. బాపనని అడగకుండా, ఈ బాపన గురువుని చెప్పకుండా, వీని కాళ్ళు మొక్కకుండా, వీని పర్మిషన్ చేయకుండా వాడు ఎలాంటి డెసిషన్ తీసుకోలేడు రాజు. అంటే జుట్టు పైసలు వించేలా పెట్టుకున్నాడు, పరిపాలన విషయాలు పెట్టుకున్నాడు. కేవలం వాడిని ఒక నామం మాత్రం పెట్టిండు వాడిని. అదే కదా చేసిండు చాణక్యుడు. ఏం చేసిండు? అదే కదా. ఆ యొక్క మంగళమైనటువంటి ఇది నందుడు ఓకే, ఏది ఈ బాపనోడు చెప్తే ఎందుకు వినాలంటే వీడు జుట్టు శిఖ ముడేసి చెప్తారా నీ సంగతి అని వాడిని, అంత పెద్ద నంద సామ్రాజ్యాన్ని భయపడి అలెగ్జాండర్ వెనక వారిపోయాడు. అటువంటి నందుడిని మంగళాయన ఈ మంగళోడు ఎందుకు ఉండాలని చెప్పి ఆ నంద మహారాజును దింపడానికి చాణక్యుడు చేసిన కుట్రనే ఇదంతా, చంద్రగుప్తుడు ఇదంతా. అంటే ఈ లుచ్చలంబడి కొడుకు నాటి నుంచి నేటి వరకు వీళ్ళ రక్తంలో అట్లనే వచ్చింది. అర్థమైందా? ఫస్ట్ ప్రసాదం బాపనోడికి ఇవ్వాలి, వాడు దేవుడు అంట. కాబట్టి శూద్రుడి భార్యని తీసుకుపోయి బాపనోడికి దగ్గర 3 రాత్రులు వండబెట్టేటోళ్ళు. అదే బ్రాహ్మణ స్త్రీని ఎవడైనా చూసినా వాని కళ్ళు పోతాయి అంటాడు. శూద్రుడు అరుగుల మీద కూర్చుంటే పిర్రలు కోసిండు. దళిత స్త్రీ వక్షోజాలు వెయిట్ చేసి ఇట్లా పట్టుకొని చూసి దాన్ని బట్టి వాడు వేసిండు, ఇది ట్యాక్స్ వసూలు చేసిండు. ఇది కేరళలో వడయార్ బ్రాహ్మణులు. ఇక ఈ పీష్వాలు అయితే ఈ యొక్క చిత్ల బ్రాహ్మణులు అక్కడెక్కడ పీష్వాలు అయితే ఇది పూనా కేంద్రంలో, పూనా రాజధానిగా అక్కడ దళితుడికి మూతికి ముంత కట్టిర్రు, ముడ్డికి చీపురు పెట్టిర్రు. ముంత ఎందుకురా అంటే తప్పిదారి వాని చొల్లో ఉమ్ము ఏమన్నా భూమి మీద పడద్దని. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా పడితే అదంతా ఊడ్చుకోవడానికి ముడ్డికి చీపురు కట్టిర్రు, ఊడ్చుకుంటూ పోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పాలి? అర్థమైందా? ఇది భర్త చచ్చిపోతే భార్యను తీసుకొని అలబెట్టారు. ఇట్లా బ్రిటిష్ వాడు ఎన్ని చట్టాలు తెచ్చి ఈ దుర్మార్గుడి జంతు బలులు, నరబలులు ఎన్ని చేసిండు. ఎవరు చంపుతాడు? మళ్ళీ బాపనలను చంపడాడు. అంత శూద్రుల్ని. అంటే ఈ దేశ మూలవాసులు వాడు మనుషులు ఎక్కనే చూడలేదు నాటి నుంచి నేటి వరకు. ఎందుకంటే వాడు ఇక్కడ వాడు కాదు కాబట్టి. వాడు స్త్రీలందరినీ శూద్రులు వేసిండు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు వాడు స్త్రీలని తెలియదు కాబట్టి. అంటే నేను ఏం చెప్తున్నా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాని రక్తంలోనే ఉందిరా అయ్యా. అది కాంగ్రెస్ పార్టీ ఏం చేయలే, వాని రక్తంలో ఉన్నది ఇంకా పోతలేదు. అది ఎంత కట్లాడినా. ఓకే, ఆ దుర్మార్గులే కలిసి బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నారు. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు. ఈ నల్లతోలు ఉన్నాడు ఎవ్వడు ఆర్యులు అని వాడు అనుకుంటే వాడు సిగ్గుశరం లేనివాడు. ఆర్యుడు అంటే గొప్పవాడు అని అర్థం. ఇరాన్ పేరేంది? ఆర్యా. ఇరాన్ అంటే ఆర్యా, పర్షియా. అర్థమైందా? ఇవాళ ఈ యజ్ఞం యాగం చేసే కల్చర్ ఇక్కడ లేదు. ఇప్పటికున్నది ఇరాన్లో. జొరాస్ట్రియన్స్ అదే చేస్తారు. ఇస్లామైజేషన్ కాకముందు అక్కడ అదే ఏది ఉన్నదో అదే ఉంది. ఇన్ని దేవుళ్ళు మొక్కే కల్చర్ భారతదేశం లేదు అప్పుడు. అర్థమైందా? మూలవాసులు శ్రమణ పరంపర, శ్రమను నమ్ముకున్నారు, బుద్ధిని నమ్ముకున్నారు. అదే బుద్ధిజం ఉండే. ఆ బుద్ధిజాన్ని వీడు బుల్డోజ్ చేసిండు. యజ్ఞాలు చేసే కల్చర్ లేదు. అవెస్తా అని ఉంటుంది, జొరాస్ట్రియన్కి సంబంధించిన లాంగ్వేజ్. డిట్టో సంస్కృతం ఉంటుంది. ఓల్డ్ పర్షియాది అంటే డిట్టో సంస్కృతం ఉంటుంది. కాబట్టి వాడు ఇక్కడ కాదురా అయ్యా. ఈ దేశంలో ఆవులు లేవు, ఈ దేశంలో గుర్రాలు లేవు, కజకిస్తాన్లో గుర్రాలు రథాలు లేవు.
రామాయణంలో చేసిన, మహాభారతంలో చేసిన గుర్రాల మీద రథాల మీద యుద్ధం చేసేది అది లేదు ఇక్కడ. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు, ఈ దేశాన్ని దోసుకోవడం తప్ప. గాంధీని చంపిన వాళ్ళకి ఇక వాళ్ళకి లెక్కన. బ్రిటిష్ వాడు ఏం చేయలేకపోయినా వాళ్ళని, నువ్వు నేను కాదు, బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు పరిపాలించాడు, ఏం చేసిండు? మొఘళ్ళు ఏం చేసిండు వాళ్ళని? ఔరంగజేబు ఏం చేసిండు? వాళ్ళందరూ చేయలేని కాంగ్రెస్ వాడు చేస్తాడా? సో ఇది గాంధీ నుండి మొదలు కాంగ్రెస్ వాదులు దాన్ని బలపరిచిన ఎవ్వడు బలపరచలేదు, వాళ్ళు దుర్మార్గులు అట్లనే ఉన్నారు, అంతేకాదు. ఇప్పుడు చేయండి, ఏమన్నా చేయండి, ఎవడేం చేయలేడు. సో గాంధీని బ్యాన్ చేయాల్సిన సంస్థను బ్యాన్ చేసారు, 3 సార్లు చేసారు. నెత్తిన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఏం చేయలేదు, వాళ్ళు దుర్మార్గులు అట్లే ఉన్నారు, అంతేకాదు, ఏం చేయలేడు.